నిలబడ్డావేంటిరా? ఇదే నా ప్యాలెస్. ఎవరితను ఎంత స్మార్ట్ గా ఉన్నాడు? అనిత హస్బెండ్ లేని టైంలో తీసుకొచ్చింది. ఎవరై ఉంటారప్పా? చూద్దాం. అక్కడెవరిని చూస్తున్నావు? ఎవరో వచ్చినట్లుంటే. ఏం పర్లేదు, నువ్వురా. ఇక్కడ హాలు, ఇది కిచెను. మా ఇల్లు నీకు నచ్చిందా? ఇంకా ఇక్కడ ఒక గది. రా. ఇంకా అసలు ఏమైపోయావురా ఇన్ని రోజులు? పట్టించుకోవా నన్ను? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నాకు పెళ్ళయింది కదా అని నన్ను పూర్తిగా మర్చిపోయావా ఏంటి? మాట్లాడవేంటి చెప్పు. నేను నిన్నెప్పుడు మర్చిపోలేదు అనిత. ఇంకా చెప్పు, ఎలా ఉంది నీ లైఫ్? నువ్వు లేని లైఫ్లో ఏముంటుందిలే అనిత. ఇంకా ఆపుతావా? నా సంగతి ఎందుకులే అనిత. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నేను నిన్ను వదిలేయడమేంటి? నువ్వేగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు నన్ను వదిలేసి. నేను వదిలేసి వెళ్ళిపోయానా? వదిలేసేటట్టు చేసింది ఎవరు? అంతా నీకే తెలియాలి అనిత, ఏం జరిగిందో ఎలా జరిగిందో. నేను కొంచెం సేపు ఆగి బయలుదేరతానులే అనిత. ఇప్పుడే వచ్చావు కదబ్బా. మీ ఆయన వస్తే ఏమని అనుకుంటాడు? పర్లేదు, అసలు ఈ రోజు ఆయన నైట్ రాడు. నువ్వు అదంతా అసలు పట్టించుకోకు. నువ్వు ఈ రోజైతే ఉండాల్సిందే ఖచ్చితంగా. సరే, నీ సంతోషం కోసం ఉంటానులే. అమ్మయ్యా. అసలు లోపల వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఏంటో. అనిత, అనిత, అనిత. హే ఏంటి? కొంచెం పంచదార కావాలని. ఎప్పుడు ఏదో ఒకటి. ఎవరు మీరు? అనిత చెప్పలేదా నా గురించి? నా పేరు లక్ష్మి అండి. నేను పక్కింట్లో ఉంటాను. మీతో మాట్లాడాలి అని చూస్తూనే ఉన్నాను. ఏం చేస్తుంటారండి మీరు? నేను సినిమాల్లో యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అవును కదా, నేను చూడగానే అనుకున్నాను మీరు నిజంగా హీరోలాగే ఉన్నారు. ఎంత బాగున్నారంటే అసలుకి చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. బాగున్నారు. థ్యాంక్ యూ. ఏ మూవీస్ లో చేశారండి? నేను ఇంకా ట్రై చేస్తున్నా. అవునా? టీ కాఫీ ఏమైనా తాగారా? తాగేశానుగా. తాగారా? ఓకే. ఇచ్చిందా అనిత? ఇవ్వలేదా? ఇచ్చింది కదా. లేకపోతే రండి, మా ఇంట్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుదాం. లేదులేండి, ఇంకెప్పుడైనా వస్తాను. పర్లేదా అండి? ఎప్పుడు వస్తారు? ఇంకోసారి ఎప్పుడైనా. మరి ఫోన్ నంబర్ ఇవ్వండి. ష్యూర్, తీసుకోండి. అరే, నేను ఫోన్ మర్చిపోయానే. ఏం చేస్తున్నావు ఇక్కడ? మూవీ షూటింగ్. పంచదార అడిగో, పంచదార తీసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బే. ఏం లేదు. నువ్వురా, బయటికి రా ఫస్ట్. వెళ్ళొస్తాను. ఫోన్ నంబర్ ఇస్తాను కదా. ఓకే, బాయ్. బాయ్. ఏంటి దాంతో మాటలేంటి? మాట్లాడుతుంది, నేను మాట్లాడాను అంతే. అయినా నీకు అది అలవాటేగా. చూసిన వెంటనే అలా ఇలా పడేస్తావు అమ్మాయిల్ని. నన్ను అలాగే పడేసావు అనుకో. అనిత, ఒక్క నిమిషం. టీ పొడి కావాలి. ఇక్కడే ఉండు, ఓకేనా? అసలు నేనేం చదువుకున్నానో చెప్పండి చూద్దా. ఏం చదువుకున్నారు? కనుక్కోవచ్చు కదా. డాక్టర్? నో. లాయర్? పోలీస్? అబ్బా కాదు. ఇంకా ఒసేయ్, నిన్నెక్కడుండమన్నానే? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికే మాట్లాడుతున్నాను. దేనికోసం వచ్చావే? ఊరికే వచ్చాను. ఊరికే ఎందుకు వస్తావు? అయినా ఏంటే ఇన్ని రోజులు లేనిది? ఈరోజు పంచదార ఒకసారి, టీ పొడని ఒకసారి.
ఆంటీ పిలుస్తుంది, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకొని బయలుదేరు. దా తీసుకో. వెళ్ళొస్తాను. బాయ్. అసలు నన్ను మాట్లాడనివ్వదు. మహేష్, చాలా టైం అయిపోయింది. నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయిపోతే డిన్నర్ చేద్దాం, ఓకేనా? త్వరగా వచ్చేయ్. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారప్పా ఇంతసేపు? ఏంటి కొంచెమే తిన్నావు? బానే తిన్నా. లేదు, కొద్దిగానే తిన్నావు. బాలేదా? సరిపోతుంది. బాగుంది. బాగుంది. ఏంటే ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏం చేస్తున్నావు? అదే వంటగదిలో కాస్త పనుండి చూసుకోలేదు. ఏంటో చెప్పండి. సరే నేను తినేసి వస్తాను. వచ్చేస్తున్నారా? అదేందే అట్ట అడుగుతున్నావు? అడిగాను ఊరికే. చాలా లేట్ అయింది కదా, వస్తున్నారో లేదో అని చెప్పి. వస్తున్నా, 10 నిమిషాల్లో ఉంటా. సరే ఓకే అండి. మహి, నేను చెప్పేది విను ఒకసారి. అది కాదులే అనిత. అలా కాదు, నువ్వు ఆ రూమ్ లో ఉండొచ్చు. నేను మా ఆయనతో మాట్లాడతాను. నా వల్ల నీకు ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదంట. నాకు ఇబ్బంది ఏం లేదు. అయినా తనకి నీ గురించి తెలుసు కదా, ఎందుకు? వెళ్తానులే అంత. నువ్వు ఆగు మహేష్, నీకేం ప్రాబ్లం ఉండదు, ఇక్కడే ఉండొచ్చు. నీకోసం నేను మళ్ళీ వస్తాను. నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నా మాట కాదనుకో. మహి, నేను చెప్పేది ఒకసారి విను మహి. మహేష్, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏం లేదు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా. ఉండొచ్చు కదా. పర్లేదు, మళ్ళీ వస్తాను. ఎప్పుడు కలుస్తారు? 2 రోజుల్లో వస్తాను. బాయ్. సరే బాయ్. బాయ్.